వృషభ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది? అండ్ దాంతో పాటు చాలా మంది ఉద్యోగాల కోసం వెతుక్కునే పరిస్థితి. సో ఉద్యోగస్తులకి ఇది ఒక టఫ్ టైమ్ అని చెప్పొచ్చా? లేదంటే వాళ్ళకి ఎట్లా ఉంటది? అనుకూలమైన సమయమా? లేదంటే ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి ఎట్లా ఉంటది వృషభ రాశికి సంబంధించి? ఓం శ్రీ మాత్రే నమః. అయితే ఈ సంవత్సరం అనేది విశ్వేశ్వనామ సంవత్సరం జనవరి. అంటే వృషభ రాశి. ముందుగా తెలుసుకోవాల్సింది వృషభ రాశి గల వాళ్ళ గురించి. ఈ వృషభ రాశి గల వాళ్ళు వీళ్ళు కుటుంబ సంకల్పంలో ముందుగా వీళ్ళు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే వస్తున్నారు గత సంవత్సరం నుంచి. ఈ సంవత్సరం కూడా ఆర్థిక సమస్యను ఎదుర్కొనే సమస్యలు కూడా వీళ్ళకి ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉద్యోగ సమస్య అని అన్నారు. ఈ ఉద్యోగ సమస్యలో ఉన్న ఈ వృషభ రాశి గల వాళ్ళకి క్షణము తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. సంపాదిస్తారు కానీ మిగులుబాటు ఉండదు. వాళ్ళకి ఎన్నెన్నో ఖర్చులు కుటుంబంలో. ఒక ఖర్చు గురించి అని 10 రూపాయలు తీసి పెడితే ఆ ఖర్చు ఆ రూపాయి ఆ పనికి పెట్టకోకుండా వేరే దానికి కూడా పెట్టే అవకాశాలు కూడా వీళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఉద్యోగంలో చేసే వాళ్ళకు కూడా ప్రమోషన్లు కావచ్చు, తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మారే అవకాశాలు కూడా వాళ్ళకి ఈ సంవత్సరంలో దివ్యంగా ఈ నెలలో ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు గతంలో, కానీ అటువంటి సమస్యలు ఈ సంవత్సరంలో వీళ్ళకి ఉండవు. ఈ వృషభ రాశి వాళ్ళ విధానం చాలా బాగుంటుంది. ఆదాయము ఖర్చు ఈ రెండు సరి సమానంగా ఉంది. అదేవిధంగా అవమానము రాజపూజితం. అంటే రాజపూజితం కంటే అవమానంలో వీళ్ళు 3 భాగాలు ఎక్కువగా అవమానం అపనిందలు పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు అధికారంలో సాధించాలనుకున్న కార్యక్రమాలు మొత్తం మధ్యలో కొద్దిగా బ్రేక్ పడుతూ మళ్ళీ తర్వాత దాని గురించి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. సో కొత్తగా ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి, ఇంకా ఉద్యోగాలు వద్దు, వ్యాపారం నుంచి కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అనుకూలమైన సమయమేనా ఇది? అయితే ఈ యొక్క వ్యాపార అభివృద్ధి, వ్యాపారం అనేది చిన్నపాటి వాళ్ళకి కానీ, లేకుంటే వ్యాపారస్తులకు కానీ, పెద్దపాటి వ్యాపారస్తులకు కానీ, తర్వాత బిజినెస్ మ్యాన్లకు కానీ, ఒక బిల్డర్ కావచ్చు, లేకుంటే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక వుడ్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, చాలా కష్టపడుతుంటారు. దీంట్లో కష్టపడి మొదటి నుంచి వచ్చిన వాళ్ళకి ఈ రాశి గల వాళ్ళకి ఫస్ట్ నుంచి సంపాదించుకున్న తెలివితేటలు ఆలోచనలు ఈ సమయం వస్తే కల్లా ఇప్పుడు ఒక గత సంవత్సరం కాంచి వాళ్ళకి డౌన్ అవుతుంది. వ్యాపారం అభివృద్ధి రావడంలే, లక్ష్మీ చేతికి రావడంలే, అనుకున్న పనులు కలిసి రావడంలే. అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో దివ్యమైన సంకల్ప బలం అనేది ఉంది. కానీ ఏదైనా సరే వాళ్ళు ముందుగా దైవ బలాన్ని పూజించాలి. దైవ బలం అంటే మహాశివుడు, పరమశివుడిని పూజిస్తే కంపల్సరిగా ఈ వృషభ రాశి గల వాళ్ళు వ్యాపారస్తులు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు లింగ ప్రతిష్ఠకి పూజ చేయాలి. శివలింగం అంటారు కదా, అది పూజా మందిరంలో పెట్టుకొని వాళ్ళు రోజుకు ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించి దానికి పాలతో అభిషేకం చేయాలి. అన్ని పాలతో అభిషేకం చేసి నమస్కరించుకుంటే వాళ్ళకి ఈ వృషభ రాశి గల వాళ్ళకి వ్యాపారస్థంలో కానీ, మనశ్శాంతిలో కానీ, ఆర్థికంగా కానీ, అభివృద్ధిలో కానీ, తర్వాత వాళ్ళకి వ్యాపారంలో జనాలు కొంతమంది రాకోకుండా ఆగిపోయిన ఉంటారు. కొంతమంది వచ్చి కూడా తర్వాత వస్తాములే అనుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా దివ్యమైన సంకల్ప బలం అనేది ఉంది. కంపల్సరీగా ఈ రాశి గల వాళ్ళకి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. తర్వాత డబ్బు కూడా ఎవరికైనా ఇచ్చారంటే తిరిగి అవసరానికి రాదు. వీళ్ళకి వస్తుంది కదా అని అనుకుంటారు, కానీ ఇస్తామంటారు, అది పెండింగ్ పడుతుంది. తర్వాత ఇంట్లో కుటుంబంలో ఒక పని కావాలనుకున్నప్పుడు దానికి డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు గురించి నలుగురు దగ్గరికి పోయి అడిగినా కూడా ఒకరు కూడా సాయం చేయలేరు. కానీ తన పరిస్థితి ఎలా ఉంటుంది? డబ్బు దొరుకుతూనే ఆ ఒక్క రాశి గల వాళ్ళకి 10 రూపాయలు మనం సంపాదించి ఒక స్టేజ్లోకి రావచ్చు అనే ఒక ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కానీ ఈ వృషభ రాశి గల వాళ్ళకి మాత్రానికి ఆలోచనలు గట్టిగా ఉంటాయి, కానీ ఫలితాలు మాత్రానికి కొంచెం నిదానంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరంలో ఈ నెలలో వీళ్ళకి సంపూర్ణమైన ఫలితాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ శివ పూజను నమస్కరించుకొని వాళ్ళకి అనుకూలంగా ఉండి నేను చెప్పినట్టుగా చేస్తే ఈ సంవత్సరం వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి అధికారంలో కానీ, అభివృద్ధిలో కానీ, సంపాదనలో కానీ, ఉద్యోగంలో కానీ అన్ని విధాలుగా బాగుంటుందని ఆ అమ్మవారు నాకు చెప్తుంది. అదేవిధంగా నేను చెప్తున్నాను. కాబట్టి ఈ రాశి గల వాళ్ళకి ఖచ్చితంగా అభివృద్ధి పొందే అవకాశం ఉందని నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. కాకపోతే మీరు ఏదైనా సమస్యల్లో ఉంటే కంపల్సరీగా నన్ను సంప్రదించండి. ఈ కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి.
కంపల్సరీగా మీకు విజయవంతంగా సంపూర్ణమైన భవిష్యత్తును అందించే మార్గం నేను చేస్తాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.